చదవాలి. లూకాసు సువార్త 18:1. వారు విసుకక నిత్యం ప్రార్థన చేయుచుండవలె. చాలు చూడండి, ప్రభు ఏమంటున్నాడు? విసుకక నిత్యము ప్రార్థన చేస్తున్నారంట. ఎలా ఉండాలండి? అమ్మా కింద కూర్చోలేకపోతే ఎందుకు కూర్చోండి, ప్రాబ్లం లేదు, ఎందుకు కూర్చోను. నిత్యము విసుకగా నిత్యం ఎలా చేయాలండి అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ప్రార్థన విసుక పుట్టద్దని అర్థమవుతుందా లేదా? పుట్టదా పుట్టదా? పుడతాది. అయినా కానీ మీరు ఏం చేయాలా? పుట్టినా కానీ విసుక్కోకుండా ఏం చేయాలా? ఈ మధ్యన ఒకరు ప్రార్థన పిలిచారండి. పిలిస్తే పోయినా వాళ్ళు క్రైస్తవులే, ప్రభుని నమ్ముకున్న వాళ్ళే, చాలా మంచి భక్తులు వాళ్ళలో, అందరూ భక్తి పరులే. కానీ అందులో ఒక అబ్బాయి ఉన్నాడండి. ఆ అబ్బాయి కూడా భక్తి పరులే కాదంటలేదు. కానీ ఆ అబ్బాయికి ఒకటి ఉంది అలవాటు. ఏం అలవాటు తెలుసండి? 24 గంటలు తింటుంటాడు. ప్రార్థన పెట్టేవాళ్ళు ఇంట్లో బట్టనలు జోలు పోసుకున్నాడు, వేస్తావాడు. ఇంకా ఈ అబ్బాయి వయసే ఉంటుంది, మీ వయసే ఉంటుంది. మళ్ళీ అర్థమైంది మీకు? 24 గంటలు చూడ తినటానికి ఇసుకలేదు అతనికి. అవునా కాదా? మనకు ప్రార్థన చేయడానికి విసుకొస్తుంది. అవునా కాదా? కూర్చొని ప్రార్థన చేస్తుంటే ప్రార్థన చేస్తున్నా కానీ ఏం చేస్తున్నాడంటే చేస్తున్నాడు. అందుకని ఇప్పుడు వాళ్ళు ఆలోచించుకొని ఆ చివరిని కూర్చోబెట్టారు. ముందు కూర్చోబెట్టకుండా ఏం చేశారంటే, మరి చివరిలో కూర్చోరా, నీ పని కానీ మరి బైబిల్ పట్టుకోడు, కూర్చోన్నాడు, అందరితో కూర్చోన్నాడు, అంత బాగానే ఉంది. ఏం చేస్తున్నాండి? ఒక్కొక్క పట్టాని పుట్టుకోమంటుండే. ఇంకా చూసారండి, విసుగు లేదు. ప్రార్థన తర్వాత అడిగినా వాళ్ళ అమ్మని, వాళ్ళ అమ్మని అడిగినా, ఏమ్మా నీకు కనీసం ప్రార్థన 1 గంట పెడతాము, ఆ 1 గంట చెప్పినా తినకుండా ఉండలేడా అంటే, అయ్యా తినకుండా మాత్రం ఇప్పుడు ఉండలేడయ్యా, ఏదో ఒకటి నోట్లో పడాల్సిందే అని చెబుతా ఉంది. చూసారండి, అది చిన్నప్పటి నుంచి అలవాటు అంట. అది మంచి అలవాట, చెడ్డ అలవాట? 24 గంటలు తింటారు ఎవరన్నా? తింటా ఉంటే నాగతం కావట్లే. సరే ఇప్పుడు తింటాడు, రేపు పెళ్ళి అవుతే అప్పుడు కూడా తింటుంటాడా? కొమ్మ తీసి పిల్లలు పడతారు, అప్పుడు కూడా తింటుంటాడా? చదువుడు కూడా బట్టలు పెట్టిపోతాంట. వాళ్ళు గోడ కూడా కంప్లీట్ చేశాను. ఎవరు? టీచర్స్. అయ్యా నువ్వు మార్చని చెప్పారంట. నువ్వు మార్చు, నా కొడుకు నువ్వు మార్చు, ఎవరు మార్చడా? అర్థమవుతుందండి? ఎందుకు చెబుతుంటే కొందరికి విసుకుండదండి, కొన్ని పనుల్లో విసుకుండదు. అలాగే మనకి దేంట్లో విసుకుండకూడదు? ప్రార్థనా జీవితంలో మనం విసుగుపడకూడదు. మరి విసుక్కుండా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? చెప్పండి మీరు. ఖాళీ దొరికినప్పుడల్లా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఖాళీ దొరికినప్పుడల్లా ప్రార్థన చేయడమే విసుక్కుండా ప్రార్థన చేయడం అంటే. విసుక్కుండా ప్రార్థన చేసేవాళ్ళు హెచ్చుగా ప్రార్థన చేస్తారు, ఇసుకుండా ప్రార్థన చేసేవాళ్ళు మానక ప్రార్థన చేస్తారు. అర్థమైందండి? ఒక భక్తుడు ఉన్నాడండి, ఒక భక్తుడు. ఆ భక్తుడికి ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ చూడగానే ఆ లెటర్లో ఏముంది? ఇదిగో ఈరోజు రాత్రికి నా సైన్యాన్ని తీసుకొచ్చి నిన్ను, నీ సైన్యాన్ని, నీ రాజ్యాన్ని నాశనం చేస్తాను నేను అని ఆ సందేశంలో ఉంది, ఆ లెటర్లో ఉంది. వెంటనే ఆ లెటర్ పట్టుకొని, ఆ లెటర్ ఎప్పుడు వచ్చిందో దేవసేవుడు వెంటనే ఆ సందేశం తెలియజేసాడండి. తెలియజేసేదే కాకుండా వెంటనే ఏం చేశాడు తెలుసా? ఆ దైవసేవుడు వచ్చిన వెంటనే ఆ దైవసేవకుడు ఇతను ఆ లెటర్ తీసుకొని దేవుని మందిరంలోకి వెళ్ళి, అంటే చర్చిలోకి వెళ్ళి, ఆ మందిరంలోకి వెళ్ళి ఆ తొలిపెట్టు మీద ఆ లెటర్ పరిచి ఇద్దరు మోకాళ్ళ మీద ఉండి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నారు వాళ్ళు? ప్రార్థన చేస్తున్నారండి. చూసారా ప్రేమ దేవుని పెట్టారా? ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థన చేస్తున్నారో అప్పటికే ఆ సైన్యము,
ఆ రాజు సైన్యం ఏం చేస్తుందంటే ఆ యొక్క రాజ్యం అంతా ఇతని రాజ్యం అంతా చుట్టూ కూడా మోకరించేసిందండి. ఇసుక వేస్తే రాలని సైన్యము ఆ శత్రు సైన్యము, వేల సైన్యము, దేవుని సైన్యము, ఇశ్రాయేలు సైన్యము చిన్న సైన్యం అండి. చూసారండి, చుట్టూ ఇసుక వేస్తే లక్షల సైన్యము ఆ యొక్క రాజ్యం చుట్టూ ఆ రాత్రి మోకరించిందండి. చూడండి ప్రేమైన బిడ్డలా, ఆ రాత్రి వాళ్ళు యుద్ధానికి వెళ్ళాలా? యుద్ధానికి వెళ్ళాల్సిన వాళ్ళు ఏం చేస్తున్నారండి? దేవుని మందిరంలోకి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తున్నారండి. కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నారు. ఆ రాత్రంతా ప్రార్థన చేస్తున్నారండి. ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన పవరు, శక్తి పైకి వెళ్తుందండి. వీళ్ళు ప్రార్థన చేసుకుంది, ఆ పవర్ వెళ్తా ఉందండి. ఆ శక్తి లేదండి. దేవుని పరలోకంలో ఉన్న దేవుని పాదాల దగ్గరికి ఆ ప్రార్థన వెళ్ళి అలా టచ్ చేసింది. ఎప్పుడైతే ఆ ప్రార్థన వెళ్ళి టచ్ చేసిందో పాదాలని, వెంటనే దేవుడు తన భక్తులను చూసి వీళ్ళు మానగా ప్రార్థన చేస్తారని చెప్పేసి వాళ్ళ కన్నీళ్లు చూసి దేవుడు ఏం చేస్తాడండి, ఒక దూతని పరలోకం నుంచి ఒక దూతని ఏం చేస్తాడండి ఈ లోకానికి పంపిస్తాడు. ఆ దూత వచ్చి ఆ రాత్రి ఆ సైన్యంతో యుద్ధం చేస్తుందండి. హల్లెలూయా! ఎవరండి యుద్ధం చేసింది? చూసారండి, ఎందుకు చేసింది యుద్ధము చెప్పాలా? చూసారండి, ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ ప్రార్థనకి దేవుడు తట్టుకోలేకపోయాడు. ఆ ప్రార్థన దేవుడి సింహాసనం కదిలింది. ఆ ప్రార్థన శక్తికి, పవర్కి అదవుతుంది. వాళ్ళు మానకుండా విసరకుండా ప్రార్థన చేశారు. వెంటనే పరలోకం నుంచి దూత వచ్చింది. ఆ ఒక్క నైట్ ఎంతమందిని చంపిందో తెలుసండి? 150,000 మందిని చంపేసిందంట ఒకే ఒక్క దూత. ఆ నైట్ ఆ దెబ్బకి వాళ్ళు భయపడిపోయి పారిపోయినారు. అవునా కదా? పారిపోయినారు. తెల్లారి ఆ విషయము తెల్లారితో ప్రార్థన చేశారు. తెల్లారి ఆ విషయం అతను తెలుస్తుంది. వీళ్ళకి తెలియదండి, దూత ఎప్పుడు వచ్చింది తెలియదు, ఎప్పుడు తను చేసింది తెలియదు, ఎప్పుడు చంపేసింది తెలియదు. శత్రుసైన్యాన్ని వాళ్ళు పారిపోయినారండి. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఆ రాజు సైన్యము ఆ రాజ్యం యొక్క దరిదాపులకు కూడా రాలేదు. ఎందుకో తెలుసా? ఆ రాజుని కాపాడుతుంది ఎవరండి? దూతలు కాపాడుతున్నాయి. ఎందుకు కాపాడుతున్నాయి చెప్పండి? ప్రార్థనా శక్తి. నువ్వు నిజంగా ప్రార్థన పరుడు అయితే, ప్రార్థన పరులు అయితే నీ యొక్క సమస్యను చూసుకో. నీ చూపు నీ సమస్య వైపు ఉండదు, దేవుని వైపు ఉంటుంది. నీ చూపు నీ రోగం వైపు ఉండదు, దేవుని వైపు ఉంటుంది. నీ చూపు నీలో ఉన్న దురాత్మ వైపు ఉండదు, దేవుని వైపు ఉంటుంది. నీ చూపు నీకున్న ఆ యొక్క బలహీనత వైపు ఉండదు, దేవుని వైపు ఉంటుంది. ఎవరి వైపు ఉంటుందండి? దేవుని వైపు ఉంటుంది. అర్థమవుతుందా? ఎవరైతే దేవుని వైపు చూస్తే ప్రార్థన చేస్తారో, మానవ ప్రార్థన చేస్తారో, నా దేవుడు నాకు తప్పకుండా సహాయం చేస్తానని చెప్పి విసుగకుండా ప్రార్థన చేస్తారో, వారి కోసం దేవుడు పరలోకం నుంచి దూతని ఈ లోకానికి పంపిస్తాడు. ఆ రోజు దానియేలు ప్రార్థనలకించి ఎవరు వచ్చారు? దూత వచ్చింది. వచ్చిందా లేదా? నీ ప్రార్థనలకించి దూత దిగి రావాలా? ఇప్పుడు దిగొచ్చిందా నీ ప్రార్థనలకించి దూత? దిగొచ్చి నీ పక్షాన ఆ దూత ఏం చేయాలి తెలుసా? యుద్ధం చేయాలా? యుద్ధమా చేయాలా? అటువంటి ప్రార్థన శక్తి నువ్వు కనుగొ